అమ్మాయిని అబ్బాయి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇంటికి పిలిపించుకొని కళ్ళకు గంతలు కట్టి డిఫరెంట్ గా లవ్ ప్రపోజ్ చేస్తానని చెప్పి కళ్ళకు గంతలు కట్టేసి గ్యాస్ పోసి తనని చంపేసింది. అబ్బా ఇది కాదు కావాలా ఇదే. ఆహా ఎన్ని రోజులకి ఎంత మంచి వార్త చూడండి. దేశం ఏమైపోతుంది అంటే దీన్ని బట్టి అర్థమైంది, అమ్మాయిలే అబ్బాయిలను చంపుతున్నారంటే దేశం మారిపోయింది. అంటే దేశం డెవలప్మెంట్ అయ్యింది, దేశం ముందడుగు వేస్తుంది, దేశంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎందుకు ఇది వరకు రోజుల్లో అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం బ్యాక్ వెళ్తే ఏమయ్యేది, మహిళల్ని అన్యాయంగా చంపేవాడు, తలుచుకుంటేనే బాధ అలా. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. ఇదే అవ్వాలా. ఇదంతా దేనివల్ల అయింది, సిస్టమ్ అప్డేటింగ్. అంటే కాలం మారిపోయింది, కాలం కొత్తదనం కోరుకుంటుంది. మహిళల్ని తొక్కేశారు, అణిచివేశారు. కానీ ఇప్పుడేమైంది, మహిళా శక్తి లోకానికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆడవాళ్ళని ప్రేమిస్తున్నట్టు నటించిన, ఫేక్ ప్రేమ చూపించిన ఇలాగే చేస్తారు. నాకు కూడా ఇలాగే చేయండి, నో ప్రాబ్లం. అంటే నేను ఎవరిన మోసం చేసిన, నేను ఎవరిన ప్రేమించినట్టు యాక్టింగ్ చేసిన చెయ్యాలట. మరి ఏంది అన్యాయం? ఒకప్పట్లో ఆడవాళ్ళని చంపినప్పుడు మీలో ఎవరు మాట్లాడాల, మీరు ఎవరో ముందుకు రాలా. ఆ రోజు లేవని నోరు ఈ రోజు లేస్తుంది మీకు. అంతే, మంచికి రోజులు లేవు. అబ్బాయి నిజంగానే అమ్మాయిని మోసం చేశాడు అనుకోవచ్చా, లేకపోతే అమ్మాయి అతన్ని ఎలాగైనా చంపాలనే ప్లాన్ తో ఇలా చెప్తుందని? సరే, ఆ అమ్మాయి ప్రేమలో నువ్వు ఎలా పడ్డావు? నీకు మాత్రం లేదా, బ్రెయిన్ లేదా? ఒక అమ్మాయి వచ్చి నిన్నే ప్రేమిస్తున్నాను కానీ నువ్వు ఎలా పడతావు? అమ్మాయి డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తాను అని చెప్పి కళ్ళకి గంతలు కట్టేసింది. అదే అమ్మాయి డిఫరెంట్ గా లవ్ ప్రపోజ్ చేస్తానే కళ్ళకి గంతలు కట్టి చంపింది కదా. అప్పుడు దాకా నువ్వు ఏం చేస్తున్నావు చూసుకోవాలి, వెనక ముందు చూడాలి. లేదా ఇంకెవరు పరిస్థితి బాగున్న అమ్మాయి అనుకోండి, సరే అనుకోవచ్చు. నీ పొజిషన్లో సేమ్ జాబ్ అంటే అందు సరే, ఏదో ఒకటి అయింది, ఏదో అయింది. పరిస్థితి బాగున్న అమ్మాయి అయినా, పరిస్థితి బాగాలేని అమ్మాయి అయినా, బాగా డబ్బులు ఉన్న అమ్మాయి అయినా, డబ్బులు లేని అమ్మాయి అయినా, మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా చంపుతుందంటే కారణం అణచివేత. మహిళల్ని, మహిళా శక్తిని అణిచివేయబడ్డారు. అందుకనే ఈరోజు పూర్వం రోజుల్లో మళ్ళీ చూడు అన్యాయం. ఇదే అన్యాయం మాటలు. మహిళల్ని ఇంట్లోనే తొక్కేశారే, కాలేజీలకి, బళ్ళకి, ఉద్యోగాలకి పానీవులా. ఆ రోజు ఏమైంది మీకు? అవును 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 అవును. మరి అంతే, ప్రేమించాలా. నాలాగా ప్రేమి. నేను చూడు, నన్ను ఎవరిన ఒక అమ్మాయి వచ్చి నిన్నే ప్రేమిస్తాను అన్నాడు చాలు, 100% ప్రేమిస్తా అంతే. కానీ నన్ను ఏ అమ్మాయి ప్రేమించదే, బ్యాడ్ లెక్క, ఏం చేయలేము. కాబట్టి ఇంక నుంచి అన్న అబ్బాయిలందరూ ఈ ఇన్సిడెంట్తో మారండి, పూర్తిగా ప్రేమించండి. అంటే పూర్తిగా అనమాట. అంటే ఒక 50% ఈ అమ్మాయిని ప్రేమించి, 50% ఇంకొక అమ్మాయిని ప్రేమించి, అమ్మాయిని ప్రేమించి, ఆంటీని ప్రేమించి, వాళ్ళని ప్రేమించి, వీళ్ళని ప్రేమించి కాకుండా ఒక అమ్మాయిని కాస్త పూర్తిగా 100% పని కరెక్టే. అంటే అమ్మాయి ఏమనింది, అంటే ఆ అమ్మాయికి సరిగ్గా ప్రూఫ్ చూపించలేదేమో. అబ్బాయి చూపిస్తారు కదా, ఇదో ఇన్ని గంటలు చేస్తున్న పని, ఈ టైంలో ఈ పని చేసా, ఈ టైంలో ఈ పని చేసా చెప్పాలా? నువ్వు చెప్పకుండా ప్రేమిస్తే ఎట్టా చెప్పాలి? అవన్నీ వద్దు. ప్రేమిస్తున్నాం అంటే ఏమని అర్థం? మనం 24 గంటలు ఏమేమి చేస్తున్నాం, గంట ఏం చేస్తాం చూపించాలా, లెక్క చూపించాలా. అదే ప్రేమ అంటే. ఏ గవర్నమెంట్ ఆఫీస్కైనా లెక్క, ప్రేమలో కూడా లెక్కలు చూపించాలి ఇంక నుంచి. అందుకని మారిందంట కాలం, అందుకని మారింది. నేను అందరిని ట్రై చేస్తున్నా, ప్రేమిస్తున్నా, కానీ నన్ను ఎవరు ప్రేమిస్తున్నా తిరిగి, అది బాధ. నన్ను ఏం చేయమంట దానికి? చెప్పు దెబ్బలు అవన్నీ కామన్. చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలు. మనకు రోజుకి 100 మంది అమ్మాయిల చేత చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలు అన్నీ కామనే. సరే, అయింది ఏదో అయింది. ఇక నుంచైనా మీరు నాలాగా ప్రేమించండి. ఒకవేళ ఎవరన్నా అమ్మాయిలు ఫైనల్గా ఇచ్చేస్తున్నా, ఎవరైనా అమ్మాయిలు ప్రేమించకపోతే నా కాడ రండి, నేను ప్రేమిస్తా. అంటే ఎవరిని ప్రేమించినా ఒకటే. అప్పుడు అమ్మాయిని ప్రేమించినా, ఆంటీని ప్రేమించినా, ప్రేమ అనేది ఒకటే కామన్ అయింది. కానీ నాకు తెలిసినంత వరకు అవును, ఏమో చెప్పలేం కదా. ఒకవేళ ఆంటీని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఉల్లా, అలాంటి వాళ్ళు కూడా ఉల్లా. ప్రేమ అనేది కామన్ భయ్యా. ప్రేమ అనేది అమ్మాయినైనా ఆంటీనైనా ఇద్దరికి ఒకటే. ఎవరు ప్రేమించినా ఒకటే కదా.
మరి నిన్ను ఎవరు ప్రేమించమన్నారు కదా ఆంటీ అలాంటప్పుడు? నీకు బుర్ర ఉంటే ప్రేమించడం మాని పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం పెళ్లి చేసుకో, పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకో. ఎవడు కాదన్నాడు? లేదా సేమ్ క్యాస్టా, లేదా నీకు వేరే క్యాస్ట్ అమ్మాయి కావాలా? ఉంది కదా, గవర్నమెంటే ఉంది. గవర్నమెంటే మనం పోయి ఈ విధంగా నాకు వేరే క్యాస్ట్ అమ్మాయి కావాలండి మీరే పెళ్లి చేయండి చేస్తారన్నమాట. అదే ఉంది, లెక్క ఉందట. ఏందే లవర్స్కి ఏం చెప్తాం ఫైనల్? లవర్స్ చెప్పేదా ఒకటి ఎన్నిసార్లు చెప్పాలా? ప్రేమించే వాళ్ళకి మన టైం అంతా చెప్పాలి. ఇదో ఈ టైంలో ఇది చేస్తున్నా, పొద్దున్నే లేచా, పొడుగు తోముకున్నా, ఎట్రిని పోయా, స్నానం చేసా, టిఫిన్ చేసా, బయటికి వెళ్ళా, ఎక్సర్సైజ్ చేసా, గేమ్స్ ఆడా, అక్కడ పోయినా ఎక్కడ పోయినా డ్యూటీ చేసా. అంత ప్రేమించిన అమ్మాయి చెప్పాలా? లేకపోతే మొత్తం దెబ్బ అయిపోద్ది. ఇప్పుడు చూడు ఏమైంది, ఇప్పుడు చూడు. ఇంకా రాబోయే కాలంలో ముందు ఇంకా ఎక్కువైపోతాయి. దేశమే మారిపోద్ది. అప్పుడు టోటల్గా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈక్వల్ అయిపోతారు. కాబట్టి అందరూ ప్రేమించండి. అందరూ ఎక్కువ శాతం ప్రేమించిన వాళ్ళకి టైం కేటాయించండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరినగా ప్రేమించకపోతే నాకడ రండి, నేను ప్రేమిస్తాను.